హలో అండి. ఇక్కడికి వచ్చిన మీడియా పెద్దలందరికీ నమస్కారం అండి. సో గుర్తుకొస్తున్నాయి, చాలా గుర్తుకొస్తున్నాయి. కానీ ఎంతే మాట్లాడడానికి గీత గీశారు గీత గారు. సో కొంచెం చెప్తానండి, కొన్ని అంతే. సో ఇది ఫస్ట్ ఒక మంచి కథ కావాలని చెప్పేసి సాయన్న అడిగినప్పుడు ఈ ఒక ఫ్రెండ్స్ గురించి, నాకు ఒక ఫ్రెండ్స్కి ఒక మంచి కథ డెడికేట్ చేయాలనిపించిందండి. నేను ఫ్రెండ్స్ కోసం మాత్రమే రాశాను ఈ కథ. సో ఎందుకంటే ఇక్కడ వరకు రావడానికి ఫ్యామిలీ అంతే ఎంత సపోర్ట్ ఉందో, నాకు ఫ్రెండ్స్ సపోర్ట్ కూడా అంతే ఉందండి చిన్నప్పటి నుంచి. సో ఇది ప్యూర్లీ డెడికేటెడ్ టు ఆల్ మై ఫ్రెండ్స్. సో సో ఇదంతా ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు సాయన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో ఈ కథలో కథ రాసేటప్పుడు కొన్ని ఇన్పుట్స్ ఇచ్చిన నితిన్ సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ కంటెంట్ హెడ్ భరణ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ భరణ్ సార్. అండ్ సో ఈ గుర్తుకొస్తున్నాయి ఫస్ట్ స్టార్ట్ అయిందే, మేము ఫస్ట్ ఒక కార్డ్ వేస్తామండి, రేలంగి మావయ్య పేజ్ నుంచి ఇన్స్పైర్ అయ్యి చేసామని. సో ఆ రేలంగి మావయ్య పేజ్ని మాకు మంచి మెమరీస్ ఇస్తున్న మా రేలంగి మావయ్య శరత్ చంద్ర నాయుడు మా ప్రొడ్యూసర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో 1.5 year జర్నీ అన్నతో నేను ప్రతిదీ షేర్ చేసుకునేవాడిని, ఆయన ప్రతిదీ షేర్ చేసుకునేవాడు. హీజ్ లైక్ మై ఓన్ బ్రదర్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్ శరత్ అన్న. అండ్ ఇంకా టెక్నీషియన్స్ రెహాన్ వాటి గురించి పెద్ద చెప్పాల్సిన అవసరం లేదండి. రెహాన్ చాలా బాగా చేశాడు. రెహాన్ థ్యాంక్ యూ సో మచ్. ఎడిట్ చేసిన వెంకీ, థ్యాంక్ యూ వెంకీ. అండ్ ఇక్కడ తర్వాత లాస్ట్ మూమెంట్లో వచ్చి మాకు మంచి ఎడిట్ వర్షన్ ఇచ్చిన శ్రీధర్, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అసలు ఎలా అంటే కొన్ని షార్ట్స్ మనోడ్ నెరేటివ్ నేను ఒకటి ఫిక్స్ అయ్యేవాడిని, అంటే ఫస్ట్ నుంచి రాసుకొని దీనికని చెప్పేసి ఫిక్స్ అయి ఉంటాం కాబట్టి. కానీ అది శ్రీధర్ చెప్పే పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే అది అసలు చాలా సెన్సిబుల్గా అనిపించేది. థ్యాంక్ యూ సో మచ్ శ్రీధర్. కథను చాలా వరకు ఎడిటేబుల్ మీద కూడా మారిందండి. సో ఆ క్రెడిట్ అంతా కూడా శ్రీధర్కే. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. సో కొన్ని ట్రాన్స్లేషన్స్ అయితే అసలు మైండ్ పోయిందండి నాకు. ఆ చిన్న పాప నుంచి పెద్ద పాపకి ట్రాన్స్లేషన్ అయ్యేది అది నాది కాదండి, శ్రీధర్ది. అది ఫస్ట్ ఇట్లా టర్న్ అవగానే పాప వచ్చేసరికి నేనే అసలు ఆ ఐడియా చెప్పగానే నాకు మస్తు అనిపించింది. థ్యాంక్ యూ బ్రో. సో ట్రాన్స్లేషన్స్ అన్నీ ఐడియాస్ ఇచ్చి థ్యాంక్ యూ సో మచ్ బ్రో. తర్వాత ఇంకా మ్యూజిక్ వచ్చేసి ఫస్ట్ 1.5 year బ్యాకే ఫస్ట్ వచ్చిన సాంగే లవ్ సాంగ్. సో అది ఫస్ట్ ఇచ్చిన వర్షనే ఓకే చేసాం, అది సుహాస్. థ్యాంక్ యూ సో మచ్ సుహాస్. తర్వాత ఇంకా మిగతా అదంతా మ్యూజిక్ అసలు మాకు ఆల్మోస్ట్ లాస్ట్ షెడ్యూల్ అయ్యే వరకు మాకు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో తెలీదు. సో ఎవరి కోసం చూస్తున్నప్పుడు అజయ్ బ్రోని సజెస్ట్ చేశారు. నాకు కొంచెం భయం వేసింది, అంటే ఎలా ఇస్తారో తెలియదు కదా. కానీ వన్స్ మ్యూజిక్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అసలు ఎక్కడో పెట్టేశారు మ్యూజిక్తో. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. కొన్ని అమ్మమ్మ సాంగ్, లాస్ట్ ఎపిసోడ్ సాంగ్, ఇంకా ఫ్రెండ్షిప్ సాంగ్ మా అన్నయ్య వాళ్ళ కూతురు ఆర్య కూడా పాడుతుందండి. నేను ఇంటికి వెళ్తే చూపించాను వీడియో. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. నీకంటే ఎక్కువ ముందు థ్యాంక్స్ చెప్పాల్సింది మీ మదర్కి. నాకు లాస్ట్ 1 week 10 days నేను మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. సో అసలు ఎంత బాగా వండి పెట్టేవాళ్ళంటే థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత ఇంకా కమింగ్ టు ఇంకా టెక్నీషియన్స్ ఆర్టిస్టులు, మాకు ఫస్ట్ కాస్టింగ్ అంతా పర్ఫెక్ట్. కాస్టింగ్కి మంచి పేరు వస్తుందండి, చాలా బాగుంది అంటున్నారు. సో దానికి ఏంటంటే ఫస్ట్ అందరికీ ప్రతి ఒక్కరికి ఆడిషన్ చేసి తీసుకున్నాం. సో ఆడిషన్ చేసినప్పుడు ఫస్ట్ పిల్లలందరూ చాలా బాగా సెట్ అయ్యారు ప్రతి క్యారెక్టర్కి. సో రామ్ చరణ్, మేఘనా, స్టీవ్, బన్నీ, సైమన్ ప్రతి ఒక్కరు చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మహేష్ ఫాదర్ గారు, సునీత గారు అంతా బాగా చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత పెద్ద యాక్టర్స్కి వచ్చేసరికి సిద్ధు ఫస్ట్ శ్రీకాంత్ అనగానే సిద్ధువే మైండ్లోకి వచ్చాడు. సో థ్యాంక్ యూ సిద్ధు. రాఘు బ్రో కిరాణా గణేష్ అనేసరికి నాకు చాలా అందరికీ ఫేవరెట్ క్యారెక్టర్. సో కిరాణా గణేష్ అనగానే ఫస్ట్ రాఘు బ్రోనే చేసినప్పుడు ఆడిషన్ చేసినప్పుడే బాగా చేశాడు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. కరెక్ట్గా క్యారెక్టర్ని న్యాయం చేశాడు. ఇంకా గోపి బ్రో, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఇక్కడ లేడు కానీ చాలా చేశాడు దీనికోసం. థ్యాంక్ యూ సో మచ్ బ్రో.
కాకినాడలో ఉన్నాడు. తర్వాత ఇక విరాజ్ బ్రో చూశారు కదా, చింతపండులా మెరిసిపోతున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఎట్లా అంటే డెడికేషన్ ఎట్లుంటుందంటే ఒక ముందు స్క్రిప్ట్ అంతా ప్రిపేర్ అయ్యి ప్రతిదీ ఇన్ డీటెయిల్డ్గా దాని గురించి క్యారెక్టర్ కోసం ప్రాక్టీస్ చేసి, సో ఆ డెడికేషన్, పంచువాలిటీ, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ప్రతిసారి ఎలా చేస్తున్నావు ఏంటని చెప్పేసి తెలుసుకొని ఏదన్నా ఆయన సైడ్ నుంచి ఇన్పుట్స్ ఇచ్చి చాలా బాగా చేసేవాడు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. యశశ్రీ ఇంకా అమ్మ అయితే ఇక అసలు గూగుల్ మీట్లో ఎన్నో ఇది తీసుకున్నామండి వర్క్షాప్స్. సో చాలా బాగా కష్టపడ్డది యశశ్రీ, థ్యాంక్ యూ సో మచ్. తర్వాత ఇంకా తర్వాత మిక్సింగ్ అసలు అన్నిటికంటే మంచి మిక్సింగ్కి ఒక మంచి పేరు వస్తుందండి, అది సంతోష్ బ్రో. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. సంతోష్ చాలా క్వాలిటీ ఉంది మిక్సింగ్ అంతా, ఇన్ డీటెయిల్గా ప్రతి సౌండ్ క్లియర్గా వినిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరిదైనా పేరు మర్చిపోతే సారీ అండి. ఇంకా తర్వాత మా ప్రమదేశ్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆయన ఫస్ట్ డెబ్యూట్ ప్రాజెక్ట్ అండి ఇది యాజ్ ఎ సిపిగా, క్రియేటివ్ ప్రొడ్యూసర్గా. సో ఫస్ట్ నుంచి ప్రాజెక్ట్ గురించి చాలా కేర్ తీసుకొని ఎప్పుడు అసలు మొన్న మేమంటే ఉంటాం టెక్నీషియన్స్, మెయిన్ టెక్నీషియన్స్ కాబట్టి నిద్ర లేకుండా ఉంటాం, కానీ ప్రమదేశ్ కూడా నిద్ర లేకుండా మిక్సింగ్ థియేటర్లో మాతో పాటు నైట్ అంతా ఉన్నాడు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. మీలాంటి వాళ్ళు ఉండడం వల్ల ఈ టీవీని ఇట్లా మంచి ప్రతి ప్రాజెక్టు సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్గా చేసుకుంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ బాపినేట్ సార్ అండ్ రామోజీరావు గారు ఇక్కడ లేరు. థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈటీవీ విన్తో పాటు మీ పేరులో విన్. ఆ లిరిక్స్ రాసిన మా శ్రీమణి గారికి, సురేష్ బన్శెట్టి గారికి, కోటి లవ్ సాంగ్ రాసిన కోటి గారికి థ్యాంక్ యూ సో మచ్ బ్రో. లిరిక్స్ అన్నీ చాలా బాగుంటాయి అన్నారు. థ్యాంక్ యూ సో మచ్. గీత గారికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. సో మీరు ఇంకోటి యాడ్ చేయాలా? అయ్యో నేను ఇందాక ఒకటి చెప్దాం మిస్ అయ్యా. సో నేను ఇండస్ట్రీలోకి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అండి, నేను ఒక 13-14 ఇయర్స్ బ్యాక్ నేను వెబ్సైట్స్ అన్ని డెవలప్ చేసేవాళ్ళండి, PHP డెవలపర్ కింద నా టీంతో అందరితో కాకినాడలో ఉన్నప్పుడు. అప్పుడు మైత్రివనం.com అని ఒక వెబ్సైట్ డెవలప్ చేసాం. అది అసలు చాలా పాపులర్ అయిపోయి ఆ వెబ్సైట్కి ఒక డైలీ 15,000-20,000 విజిటర్స్ వచ్చేసేవారు. చాలా పాపులర్ అయిపోయింది. లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ అవ్వచ్చు అన్నీ ఉండేవి ఆ వెబ్సైట్లో. ఆ వెబ్సైట్ చూసి నా గురించి ఒక 3/4 పేజ్ ఇంటర్వ్యూ ఈనాడు పేపర్లో పబ్లిష్ చేశారండి. అది నా ఫస్ట్ ఇంటర్వ్యూ. నా గురించి వచ్చి కాకినాడలో ఒకడు ఉన్నాడు, అడేదో చేస్తున్నాడని చెప్పిందే ఈనాడు పేపర్. సో అది చూసే నేను ఇండస్ట్రీలోకి రావడానికి నాకు చాలా హెల్ప్ అయింది. కట్ చేస్తే నా ఫస్ట్ టైం ప్రొడ్యూసర్గా కూడా నేను చేసిన ఫస్ట్ ప్రాజెక్ట్ ఈటీవీలోనేనండి. సో అది నాకు గుర్తొచ్చినప్పుడు నాకు చాలా బాగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ అండి. నాకు రామోజీరావు సార్ ఆయన ఈనాడు పెట్టిందంతా మాలాంటి యంగ్స్టర్స్ గురించి ఇంత సపోర్ట్ చేయడానికి అని అనిపిస్తూ ఉంటే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శరత్ గారు. ఒక నిమిషం అండి. ఇందా మర్చిపోయినా, నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ శ్రీకాంత్, ధర్మ, సోమేష్, విక్రమ్ చాలా కష్టపడ్డారు. శరత్ బ్రో థ్యాంక్ యూ సో మచ్ బ్రో. చాలా నాకంటే ఎక్కువ కష్టపడ్డారు వాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. తర్వాత నిన్న ఒకటి చూడగానే సర్ప్రైజ్ అయ్యానండి. అది అల్లు అర్జున్ గారి నుంచి వచ్చిన ట్వీట్. నాకు చాలా మంచిగా అనిపించింది. చేసిన ఫస్ట్ ప్రాజెక్ట్కి ఆయన నుంచి ట్వీట్ రావడం చాలా, ఆయన ఏదైనా కానీ ఒక ప్రాజెక్ట్ బాగుంది అంటే ఆయన నుంచి వచ్చే గెస్చర్ అలానే ఉంటుందండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్.